నాటకాల కళ్యాణ్ మొన్న లడ్డు వివాదంపై మాట్లాడిన మాటలకు పేరి నానిగారు కొడాలి నానిగారు ఎంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారో చూసాము. దానికి బెడ్చుకున్న పాపం పవన్ కళ్యాణ్ పాపం పెద్ద కోపం వచ్చినట్టుంది. ఇమ్మీడియట్గా 100 మందికి తాగిచ్చి రౌడీ మూకల్ని పేరి నాని ఇంటి మీదకి పంపించినట్టు తెలుస్తుంది. దీనిపైన పేరి నాని చాలా సీరియస్ అయ్యారు. మీరు తాగిచ్చి మా ఇంటి మీదకి పంపించినంత మాత్రాన మేము ఇక్కడ నీ ఉడుపు ఉడతలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. నీకు 50 మంది ఉంటే మా దగ్గర 500 1000 మంది ఉన్నారు. మేము కూడా నీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి అంత దూరమో మేము కూడా దాడి చేయగలము. కాబట్టి మేము బందర్ పోలీసుల్ని హెచ్చరిస్తున్నాము. మీరు వాళ్ళ గుప్పెట్లోగిన మీరు అలాగే ఉండి ఇలాగే మీరు ఉంటే తర్వాత చాలా సీరియస్గా మా కార్యకర్తలు కూడా ఎగబడి గొడవలు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు ఏమాయి మీరు చంద్రబాబు నాయుడు హయాంలో సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడిన నువ్వు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 నెలలు అయిన తర్వాత కూడా ఇంతవరకు ఆ కేసు గురించి నువ్వు ఏం చేశావు? అంతేకాకుండా నువ్వు దొంగ దీక్షలు చేస్తే ఇక్కడ ఎవరు నమ్మేవాళ్ళు లేరంటూ కూడా పవన్ కళ్యాణ్కి పేరి నాని గారు స్ట్రాంగ్గా రాడు దింపారనే చెప్పాలి. చాలా కౌంటర్ ఇచ్చారు. మరి దీనికి పేరి నాని మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇచ్చే దమ్ము, సమాధానం చెప్పే దమ్ము పవన్ కళ్యాణ్కి ఉందా లేదా చూడాలి. సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 30,000 మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు. ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్పు చెప్పారు? పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు. నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు. డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ అని. మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు 50 మంది ఉంటే మా దగ్గర 100,000 సంఖ్యలో ఉంటారు. పోలీసుకు కూడా చెప్తున్నాం, ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి 50 మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి
వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది, దడవాల్సిన పని లేదు. ఏమవుద్ది అంటున్నా? తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం.